హే గాయ్స్ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో యాక్చువల్లీ వీడియో పెట్టే ముందే నేను పెళ్లి వీడియోస్ పెడదాం అనుకున్నా గాయ్స్. అంటే హల్దీవి, పెళ్ళివి, రిసెప్షన్ అవన్నీ పెడదాం అనుకున్నా. బట్ అవి కొంచెం లేట్ అయ్యేటట్టుంది. అందుకని సర్లే ఇది పెట్టేద్దాం, తర్వాత పెడదాంలే అవన్నీ అని అనుకొని ఈ వీడియో పెట్టేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ఏంటంటే సక్సెస్ఫుల్గా అన్నీ వచ్చినప్పుడు అండి చాలా అంటే చాలా బిజీగా ఉండే ఒక్కొక్క రోజు. సో అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు రొటీన్ లైఫ్కి వెళ్ళిపోతున్నాడు అనమాట యూఎస్కి. సో యా అంటే 1 మంతే ఉండే ఇక్కడ. బట్ జల్దీ ఇట్లా అయిపోయింది. ఒక 1 వీక్ లాగా అనిపించింది నాకైతే. బికాస్ పెళ్ళి అంటే పెళ్ళి హడావిడిలో ఉండే, దాని తర్వాత మళ్ళీ అనేవాళ్ళు కొంచెం ఈజీ ఉండే, దాని తర్వాత అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. ఈసారి అయితే అన్నయ్య వేరే పిచ్చి పిచ్చివి ఏం తీసుకెళ్ళలే అనమాట. సో అక్కడ కావాల్సినవే తీసుకెళ్ళినాడు. లైక్ మసాలాలు, పసుపు, కారం ఇవన్నీ తీసుకెళ్ళాను అనమాట. చింతపండు, కొన్ని స్వీట్స్ అండ్ గారెలు ఇవి మమ్మీ ఎక్స్ట్రా చేసి పెట్టిందనమాట. సో వద్దన్నా కూడా పెడతారు అంతే. సో యా అయితే కొన్ని ఇంకా అన్నీ చెక్ చేసుకొని ఏవి కావాలో తీసేసుకున్నాడు. అండ్ అవసరం లేని పక్కన పెట్టేసిండు అనమాట. దీని తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేసేసినాము. అండ్ లిటరలీ ½ అవర్లో కంప్లీట్ చేసేసినాం అనుకుంటా. ½ to 1 అవర్లో కంప్లీట్ చేసేసినాం ప్యాకింగ్. టక్క వేసేసినాం. ఎందుకంటే నాకు చాలా ఇష్టం ప్యాక్ చేయడము. అన్నయ్య ఫస్ట్ కెనడాలో ఉంటుండే అనమాట. అక్కడికి పోయినప్పుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ ఇండియాకి యూఎస్ పోయినప్పుడు, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు, మళ్ళీ పోయినప్పుడు, ఎప్పుడు పోయినా ఎప్పుడు వచ్చినా అది నేనే ప్యాక్ చేస్తా. వచ్చినప్పుడు తీసి ఎక్సైటింగ్తో ఏమున్నాయి, ఏం తెచ్చిండని చూస్తా. సో నాకు ప్యాకింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా మా అక్కకు కూడా నేనే చేసిన యూఎస్కి పోయినప్పుడు. సాడ్ పార్ట్ ఏంటంటే ఒకవేళ నేను పోతే మాత్రం నాకు చేయడానికి ఎవ్వరు ఉండరు, నేనే చేసుకోవాలి, నేనే ప్యాక్ చేసుకోవాలి. సో అది సాడ్ పార్ట్ అనమాట. సో ఏం చేస్తాం, ఇంకా తప్పదు. సో ఆ రోజు అయితే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేసి వచ్చినాడు అనమాట. ఇంకా లాస్ట్ డే కదా అని చెప్పి మంచిగా ఎంజాయ్ చేసినారు. వాళ్ళు ఫామ్ హౌస్లో మంచిగా పార్టీ చేసుకున్నారు అనమాట. సో దాని తర్వాత నైట్ ఎప్పుడో వచ్చినాడు, 9కో 10కో వచ్చినాడు అనమాట. సో నేను అనుకున్నా ఏంది ఇప్పుడు వచ్చినాడు అన్నయ్య, ఎప్పుడు ప్యాక్ చేసుకుంటాడు ఏంది కథ అని అనుకున్నా. కానీ జల్దీ అయిపోయిందనమాట. ఒక 1 అవర్లో మొత్తం ప్యాకింగ్ చేసేసినాం. అండ్ దాని తర్వాత చాలాసేపు మంచిగా చిల్ అయిపోయినాము. నేను, వదిన, అన్నయ్య అండ్ మా తమ్ముడు కూడా ఉండే అనమాట వాడు. సో మేమందరం కూర్చొని మంచిగా ముచ్చట్లు ఆడుతూ ఉండే అనమాట. సో యా దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా లేవంగానే అందరం ఫ్రెష్ అప్ అయిపోయి బ్యాగ్స్ వెయిట్ చెక్ చేసినాం. సో వెయిట్ చెక్ చేసుకోవాలి కదా. సో యా అయితే ఇంకా అన్నీ చెక్ చేసుకుంటే కొన్ని ఇట్లా ఎక్కువ తక్కువ ఉండే. సో అవన్నీ మేనేజ్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ టెడ్డీగాని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. టెడ్డీగాడు అయితే ఎయిర్పోర్ట్కి ఏం వస్తాడబ్బా, ఇప్పటికీ 4-5 టైమ్స్ వచ్చినాడు ఎయిర్పోర్ట్కి.
టెడ్డీ బాయ్ చెప్పు అన్నయ్యకి. అన్నయ్య రా టెడ్డీ, టెడ్డీ అన్నయ్యడి.